ప్రభుత్వ లేఖ ఆధారంగా జంగారెడ్డిగూడెం అక్కమ్మ కోనేరు అభివృద్ధి పనులపై వాస్తవ వివరాలు మళ్లీ పరిశీలించి అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం అంగీకార యోగ్యం కాదని కేంద్ర రాష్ట్ర పార్టీకి విచారణ కొనసాగించాలని పట్టణ బీజేపీ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి, పూర్వపు అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని అక్కమ్మ కోనేరు సుందరీకరణ పనులు నిలిచిపోవడం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సక్రమంగా వినియోగం కాకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ చెరువుకి అక్కమ్మ కోనేరు అటల్ బిహారీ వాజ్పేయి మున్సిపల్ పార్క్ గా నామకరణం చేసి వారి పేరున ఏర్పడిన పథకం యొక్క కీర్తిని సజీవంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు కొంచాడ దుర్గా వరప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్ సాహు, పట్టణ ఉపాధ్యక్షుడు సొలస రవికుమార్, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, సూరంపూడి సుబ్బారావు శర్మ పాల్గొన్నారు. మరి అమృత్ అటల్ మిషన్ రిజర్వేషన్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ అమృత్ పథకంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో అక్కమ్మ కోనేరు సుందరీకరణలో 1,20,00,000 రూపాయలు నిధులు శాంక్షన్ అవటము, దానికి తగ్గ వర్కులు జరగకపోవటము, ఎందుకు జరగలేదు అనే దాని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పోర్టల్లో గ్రీవెన్స్లు, పబ్లిక్ గ్రీవెన్స్లు పెట్టడం జరిగింది. వారు దానికి రిప్లై ఇచ్చారు. వెంటనే దీని మీద ఎంక్వైరీ చేసి ప్రాపర్ వర్క్ జరిగిందా లేదా, మీరు సంతృప్తి చెందారా లేదా, దాని మీద డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని మాకు మన 14వ తారీఖు మే లెటర్ వచ్చింది. అయితే దీని మీద మేము ఏమంటున్నామంటే, కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రాష్ట్రాలకి విరివిగా అమృత్ పథకంలో కానీ, స్వచ్ఛ భారత్లో కానీ, స్మార్ట్ సిటీలో కానీ నిధులు ఇస్తోంది. ప్రజలకి తెలియాలి అనేది మా ఆవేదన. ఇంత డబ్బులు నిధులు ఇస్తుంటే ఇవాళ డెవలప్మెంట్స్ అభివృద్ధి పునాదుల మీద ఆంధ్రప్రదేశ్ దేశమైనా పరిగెడుతుంది. నరేంద్ర మోడీ గారు కొత్త డెఫినేషన్ ఇచ్చారు, ఇది ప్రజలకు తెలియాలి. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇది వాజ్పేయి గారి పిలుపు. నరేంద్ర మోడీ గారు న్యూ డెవలప్మెంట్ యాస్పిరేషన్స్, ఎన్డీఏ అంటే న్యూ డెవలప్మెంట్ యాస్పిరేషన్స్, ప్రాంతీయ పార్టీల యొక్క అభిమతాన్ని కూడా గౌరవిస్తాం. ఆ నేపథ్యంలో అనేక నిధులు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ కు నిధుల వరద ప్రవహిస్తున్నారు. కానీ జంగారెడ్డిగూడెంలో 1,20,00,000 మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము అనేది మా బాధ. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే, దీని డిపిఆర్, దీని వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, నిజంగా 1,20,00,000 వర్తబుల్ వర్క్ చూపిస్తారా లేదని అడుగుతూ ఈ మున్సిపల్ పార్క్కి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మున్సిపల్ పార్క్ అని పేరు కూడా పెట్టాలంటున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి, ఇది ఒక ప్రత్యేకమైన పథకం కాబట్టి ఈ పార్కుకి ఆ పేర్లు ఈ పేర్లు కాదు, అటల్ బిహారీ వాజ్పేయి గారి మున్సిపల్ పార్క్ కింద, ఈ అక్కమ్మ కోనేరు కింద, ఈ పైన అక్కమ్మ కోనేరు అటల్ బిహారీ వాజ్పేయి మున్సిపల్ పార్క్ కింద పెట్టమని మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి, రాష్ట్ర పార్టీ దృష్టికి, జిల్లా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాము. స్థానిక కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. మేము కోరుకునేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 1,20,00,000 వర్తబుల్ వర్క్ చూపించమని అడుగుతున్నాం. అదే మా ధ్యేయం. జంగారెడ్డిగూడెం పురపాలక శాఖ తరఫున అక్కమ్మ కోనేరుకి శాంక్షన్ అయిన 1,20,00,000 రూపాయలు అభివృద్ధి పనులు ఈ పార్కు విషయంలో చాలా అవకతవకలు జరిగినట్లుగా మా దృష్టికి వచ్చి మేము దీని మీద జనతా వార్తలో పెట్టడం జరిగింది. అలాగే పిఎంఓకి రాయడం జరిగింది. దాని నుంచి మాకు ఇదిగో సమాధానం కూడా వచ్చింది. అక్కడ జరిగే పనులు జరిగిపోయినాయి అని చెప్పి వాళ్ళు బిల్లు చేసుకోవటం, వీటి మీద మేము తెలియపరిచిన విధానాన్ని బట్టి మేము దీని మీద ఎంక్వైరీ కోరాం. ఇగో మేము పంపించిన లెటర్ ద్వారా మీరు సాటిస్ఫై అయ్యారా అని చెప్పిన తరుణంలో పట్టణ శాఖ మేము సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా దీని మీద ఎంక్వైరీ కొనసాగాల్సిందే, ఈ పనులన్నీ కూడా నిజంగా 1,20,00,000 ఖర్చు పెడితే జరిగిన అభివృద్ధి ఇక్కడ చూపించాల్సిందే అని చెప్పి మేము నిక్కచ్చిగా పిఎంఓకి తెలియపరచడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసి దీనికి 10 లక్షలు ఖర్చు పెడుతున్నట్టుగా తెలిసింది. అలాగే ఈ మొక్కలకు 10 లక్షలు అయిందని అంటున్నారు. ఇలాంటి వాటికి సోషల్ పర్పస్కి దాతలు ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే నర్సరీ వాళ్ళు ఉన్నారో తగ్గించి కూడా ఇస్తూ ఉంటారంటే ఈ మొక్కలకు కూడా 10 లక్షలు అయ్యి ఉండదు. ప్రతి దానిలో కూడా చాలా అవకతవకలు కనిపిస్తున్నాయి. ఇంత అతి పెద్ద మున్సిపాలిటీలో ఇలాంటివి ఎవరిని మరి దాచి చేద్దామని ఉద్దేశంలో ఉన్నారో, పాత మేనేజర్గా ఉన్న, ఇప్పటికే ఆయన కమిషనర్గా కొనసాగుతూ ఉన్న పాత గవర్నమెంట్లో జరిగిన ఈ నిర్మాణానికి పునాది పడిన సందర్భంలో అప్పటి నుంచి అవకతవకలు జరుగుతూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బీజేపీ ఏకపక్షంగా నీతి నిజాయితీగా దీని మీద మేము ఎంక్వైరీ కోరి దీని మీద అనుక్షణం దీని మీద మేము దృష్టి పెట్టి దీని అభివృద్ధి కోసం ఏం జరుగుతోందని తెలుసుకుంటూ ప్రజలకు తెలియపరుస్తూ దీనిలో అవకతవకలు జరిగి పని జరగకపోయినా 1,20,00,000 బిల్లు చేసేసుకున్న సందర్భంలో అక్కడ అంతా కూడా జరిగిపోయింది అని డిపిఆర్ కూడా చూపిస్తూ ఉన్న సందర్భంలో ఈ అవకతవకలన్నీ పై వాళ్ళకి మేము తెలియపరచడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ వేశారు. ఆ తక్షణం ఆ డబ్బులకు సరిపడా, ఆ నిధులకు సరిపడా ఇక్కడ అభివృద్ధి మాకు కనిపించాలని దీని మీద తక్షణమే ఒక నిఘా నేత్రం పెట్టి మున్సిపాలిటీ చేస్తుందో లేదా కాంట్రాక్ట్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో దీని అవకతవకలు అన్నిటి మీద ఎంక్వైరీ చేసి తగిన విధంగా దీన్ని డెవలప్ చేయాలని, ఈ ట్రాక్ని కానీ
వాకింగ్ ట్రాక్ని కానీ చిన్నపిల్లలకి ఆ బెంచీలు బల్లలు ఉయ్యాళ్ళు ఇవన్నీ పెట్టే ఇంకా మళ్ళీ వేసవకాలం వచ్చేలోగా దీన్ని చక్కగా ముస్తాబు చేసి నగర ప్రజలకే అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాకింగ్ ట్రాక్ అందంగా తయారు చేయాల్సిందిగా మేము ఏప్రిల్లో మొదలుపెట్టిన ఈ పోరాటం ఇది పూర్తిగా నిర్మాణం అందంగా కాంతివంతంగా జరిగే వరకు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రతి వారం జనతా వారధిలో దీని గురించి మేము అక్కడ అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. అలాగే పైన పిఎంఓ కూడా తెలియపరుస్తున్నాం. అందుచేత ఎప్పటికైనా ఒళ్ళు విదుల్చుకుని నీతి నిజాయితీగా జరిగిన పని మేరకు మిగతా ఎంత పని బ్యాలెన్స్ ఉందో అదంతా చక్కగా చేసి పార్కుని ప్రజలకి జాతికి అంకితం చేయాల్సిందిగా ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.